శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, గురువారం కార్తీక మాసం, అలాగే గురు పుష్య నక్షత్రం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క భగవంతుణ్ణి ఆరాధించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని మనసారా ధ్యానించి స్వామివారి గురించి, స్వామివారి కథలను తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. అయినప్పటికీ కూడా ఆనాటికి కూడా కలి ప్రభావం బాగా ఎక్కువగా ఉంటూ ధర్మానికి హాని కలగడం ప్రారంభమవుతుంది. అన్యమతముల వారి యొక్క దౌష్ట్యాల వలన గోశిశు హత్యలు, స్త్రీల అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా విద్వాంసాలు గావించబడి ఉండేవి. దినదినానికి కూడా పాపుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అటువంటి పరిస్థితులను చూసినటువంటి ధర్మదేవత ఎంతో వ్యధతో ఏం చేయాలో అర్థం కాక ఒకనాడు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీహరి వద్దకు వెళ్ళి స్వామితో ఈ విధంగా చెబుతుంది. భూలోకంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలన్నీ కూడా చెప్పి ఆయన్ని మరలా తిరిగి భూమి మీద దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం అవతరించమంటూ ప్రార్థిస్తుంది. అలా భూదేవి యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెకు అభయమిచ్చి ఆమె కోరిన విధంగా తప్పకుండా భూమిపై అవతరిస్తానని చెప్పి మాటిచ్చి ఆమెను తిరిగి సాగనంపుతాడు. ఆ తరువాత శ్రీహరి సత్యలోకవాసి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి, కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుని తన యొక్క సన్నిధానానికి పిలిపించి వారితో, ఓ బ్రహ్మశంకరులారా, మనకి ఈ కలియుగంలో తిరిగి మరలా అవతారం ధరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడే ధర్మదేవత నా సన్నిధికి విచ్చేసి దక్షిణాంధ్ర దేశంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, ధర్మహాని, గోహత్యలు, దేవాలయ విద్వాంసాల గురించి చెప్పి నా దగ్గర బాధపడింది. ఆమెకు నేను అవతారం ధరించి ధర్మస్థాపన చేస్తానని మాటిచ్చాను. అయితే పూర్వం వలె నేనొక్కడనే అవతరిస్తే సరిపోదు, కాబట్టి మనం ముగ్గురం కూడా 3 వేర్వేరు రూపాలలో అవతారాలు ధరించవలసినటువంటి అవసరం ఉంది అంటూ వారితో ఈ విధంగా చెబుతాడు. శ్రీహరి వచనాలు విన్నటువంటి బ్రహ్మశంకరులు ఇరువురు కూడా తాము కూడా అవతారాలను ధరించేందుకు సిద్ధపడి ఏ అవతారాలు ధరించాలో తెలియజేయమంటూ శ్రీహరిని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీహరి బ్రహ్మను చూసి, ఓ సత్యలోక నాయక బ్రహ్మదేవ, నీవు దక్షిణాపదంలో విశ్వాత్మకుడు అనేటటువంటి విశ్వబ్రాహ్మణ దంపతులకు అన్నాజయ్య అనేటటువంటి పేరుతో వారి కుమారుడిగా అవతరించు. ఆ తరువాత నీవు బ్రహ్మానందుడు అనేటటువంటి పేరుతో క్షేత్రాలన్నీ కూడా తిరిగి ధర్మబోధ చేస్తూ అందరినీ ఉద్ధరిస్తూ జీవితాన్ని కొనసాగించు అని చెప్పి చెబుతాడు. తరువాత పరమేశ్వరుని చూసి, ఓ సాంబశివ, నీవు వారణాసి పట్టణాన్ని ఏలేటటువంటి విజయసింగు అనేటటువంటి రాజుగారింట్లో ఆనందయోగిగా అవతరించని చెప్పి వారితో ఈ విధంగా చెబుతాడు. నేను ఆంధ్రదేశమున త్రిలింగ దేశం అనేటటువంటి దేశంలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నందికొండ అనే నగరంలో పాపాగ్ని అనేటటువంటి మఠం ఉంది. ఆ మఠంలో నివసిస్తూ నిరంతరం కూడా హరిభక్తి కలిగి ఉన్నటువంటి యనమదల వీరభోజాచార్యుడు, వీరపాపమాంబ అనేటటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు ఉన్నారు. వారికి కుమారుడిగా నేను అవతరించబోతున్నాను. భూలోకంలో నేను వీరంబోట్లు, వీరప్ప, వీరబ్రహ్మం అనేటటువంటి పేర్లతో వ్యవహరింపబడతాను. అలా కాలక్రమంలో నేను మహా తపోనిష్టగరిష్ఠుడైనటువంటి గొప్ప తపస్వినై నా తల్లి అయినటువంటి వీరపాపమాంబకు జ్ఞానోపదేశం చేసి హరిహరపురం అనేటటువంటి ప్రాంతంలో ఆనందాశ్రమంలో సూర్యోపాసన చేస్తూ ఉంటాను. ఇక మీరు మీ లోకాలకు వెళ్ళి మీ అవతారాలు ధరించేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పి చెబుతాడు. అంతటా బ్రహ్మదేవుడు అలాగే పరమేశ్వరులు ఇరువురు కూడా శ్రీహరి వచనాలను విని ఆయనకు నమస్కరించి తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఇక ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీహరి బ్రహ్మాండపురవాసులైనటువంటి ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులకు పుత్రుడై స్వామివారు అవతరిస్తాడు. ఇక ప్రకృతాంబ అలాగే పరిపూర్ణాచార్యులు విశ్వబ్రహ్మ వంశికులు. ఆ తర్వాత ఆ దంపతులు సంతానహీనులై ఎంతో బాధపడుతూ ఉండేవారు. అయితే ఒకనాడు ఈ యొక్క ప్రకృతాంబ భర్త అయినటువంటి పరిపూర్ణాచార్యుల వారికి నమస్కరించి, ప్రాణవల్లభ, నేను వేదవాక్యాన్ని ఒకటి విని ఉన్నాను. అదేమిటంటే అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నారు కదా, కాబట్టి మనకు సంతాన ప్రాప్తికై ఏదైనా కానీ తీర్థయాత్ర అయినా చేద్దామని చెప్పి నా అంతరాత్మ హెచ్చరిస్తుంది. కాబట్టి మనం 1 సంవత్సర కాలం పాటు తీర్థయాత్ర చేస్తూ అటు స్వామివారి దర్శనం చేసుకున్నట్లుగా ఉంటుందని చెప్తుంది.
ఇక ఆమె భర్త కూడా అందుకు అంగీకారం తెలియజేస్తాడు. అలా ఆ దంపతులు మంచి రోజు నిర్ణయించుకొని ఒక మంచి శుభలగ్నమున ప్రయాణమై తీర్థయాత్ర చేస్తూ అనేక రోజుల పాటు పలు యాత్రలు చేస్తూ పుణ్యతీర్థాలన్నీ కూడా చూసుకుంటూ పవిత్ర నదీ తీరాలన్నీ కూడా చక్కగా చూస్తూ స్నానమాడి మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కొన్నాళ్ళు ఉండగా ప్రకృతాంబకు గర్భధారణ చిహ్నాలు కనిపిస్తాయి. ఇక అందుకు ఆమె ఎంతో సంతోషిస్తూ ఆ సంగతి భర్తకు చెబుతుంది. అతను కూడా సంతోషిస్తాడు. ఇక అక్కడి నుండి వారు ప్రయాణమై జన్మస్థానానికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉండగా ఒకానొక అడవిలో నిర్జన ప్రదేశమైనటువంటి ఒక ప్రదేశంలో ప్రకృతాంబకు ప్రసవ వేదన ప్రారంభమై ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆ అడవిలో అత్రి మహర్షి ఆశ్రమం ఏర్పరచుకొని తపాన్ని ఆచరిస్తూ శిష్యులకు వేదసారమును గురించి బోధిస్తూ ఉండేవాడు. అయితే ఆ యొక్క మునీంద్రుడు ఒకనాడు స్నానార్థమై నది వద్దకు వెళ్తాడు. ఆ నది వద్ద ఒక ఆవిడ, ఒక దీనురాలు దుఃఖిస్తూ ఉంటుంది. పక్కన ఒక శిశువు ఉంటుంది. తల్లి, నువ్వెవరు? ఎందుకు ఈ విధంగా ఈ యొక్క ఘోరమైనటువంటి అడవికి వచ్చావు? నీ భర్త ఎవరు? అసలు ఈ శిశువు ఏమిటి? ఇక్కడికి ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇంతకు ముందే ఈ శిశువు జన్మించిందా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జన్మించావా? ఏమిటి ఈ సంగతులన్నీ కూడా నాకు వివరించు అని అడుగుతాడు. అందుకు ఆ యువతి, మునీంద్ర, నేను సంతానహీనురాలై నా భర్తతో కూడా సంతానం కోరి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకై ఈ విధంగా పుణ్యతీర్థాలను దర్శిస్తూ చక్కగా అన్ని పుణ్యనదులన్నింటినీ కూడా సందర్శించి చివరికి కాశీ క్షేత్రానికి చేరుకున్నాను. కొంతకాలం విశ్వేశ్వరుని సేవించగా స్వామి అనుగ్రహంతో గర్భం దాల్చాను. ఆ తరువాత మా యొక్క నిజవాసానికి వెళ్దామని చెప్పి ప్రయాణమై వెళ్తూ ఉన్నాం. అలా వస్తున్నప్పటికీ నాకు ప్రసవ వేదన బాగా ఎక్కువై నాకు పురుష శిశువు జన్మించాడు. ఈ శిశువు జన్మించినటువంటి లగ్న ప్రభావము ఏమో తెలియదు, కానీ ఈ శిశువు అవతరించగానే నా భర్త మరణించాడు. ఇక ధర్మపత్ని పతితో కూడా మరణించాలి అని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పారు కదా, కాబట్టి నేను కూడా నా పత్నితో సహగమనం చేయాలని చెప్పున్నాను. అయితే ఈ శిశువును విడిచిపెట్టలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చొని ఉన్నాను. మేము విశ్వబ్రాహ్మణులం. ఇక్కడ ఉన్నటువంటి నా శిశువును మీకు అప్పగిస్తున్నాను, ఇక మీ ఇష్టం అని చెప్పి సమీపంలో ఉన్నటువంటి ఆ నదిలో పడి ఆమె ప్రాణాలు త్యజిస్తుంది. ఇక ఆ యొక్క నందికొండ సమీపమును ఉండేటటువంటి పాపాగ్ని మఠమున విశ్వబ్రాహ్మణుడైనటువంటి వీరభోజాచార్యుడు తన ధర్మపత్ని అయినటువంటి వీరపాపమాంబతో కాపురం చేసుకుంటూ అక్కడ సంతోషంగా ఉండేవారు. అతను పాపాగ్ని మఠాధిపతి అయినటువంటి దేవబ్రాహ్మణ భక్తుడు. సదా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు. ఇక చక్కగా ఎప్పుడూ కూడా హరినామ సంకీర్తనలు వింటూ అందరికీ వినిపిస్తూ ఉండేవాడు. ఇక అతను సత్యధర్మాలు తప్పకుండా బీదసాధులను ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ వారికి అనేక విధాలుగా సహాయం కూడా చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ యొక్క దంపతులు ఎప్పుడూ కూడా శ్రీహరిని పూజిస్తూ ఒక పుణ్యపురుషుని యొక్క సలహా మేరకు దినవార నక్షత్ర లగ్నాలన్నీ కూడా పరిశీలించి ఒక మంచి రోజున వీరభోజాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరే సమయంలో ఇక మహాపురుషుడు దర్శించుకుంటూ సరస్వతి నదీ తీరాన్ని భిక్షాందేహి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు ఆ పుణ్య దంపతులు. సంతాన ప్రాప్తికై తీర్థయాత్రలు చేస్తూ ఆ దంపతులు ఆశ్రమానికి చేరుకోవడం అంతా కూడా ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క సంకల్పంగా భావిస్తాడు అత్రి మహాముని. సంతానం కోసం పరితపిస్తున్నటువంటి ఆ పుణ్య దంపతులకు ఆ బాలుడిని అప్పగిస్తూ, వీరభోజాచార్య, మీ జన్మ ధన్యమైంది. ఈ బాలుడు సామాన్యుడు కాడు. ఎందరో బతుకుల్లో అజ్ఞానం, అంధకారం అనేటటువంటి వీటిని తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగించేటటువంటి మహిమాన్వితుడు. ఈ బాలుడు మున్ముందు ఎన్నో వింతలను చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా ఆ యొక్క పుణ్య దంపతులకు తెలియజేస్తాడు అత్రి మహాముని. ఆ యొక్క మహాముని మాటలకు ఎంతో సంతోషిస్తారు వీరభోజాచార్యుడు, వీరపాపమాంబలు. మహాప్రసాదం స్వామి అనుకుంటూ అత్రి మహాముని పాదపద్మాలకు నమస్కరించి తిరిగి వారి పాపాగ్ని మఠానికి చేరుకుంటారు. అలా పాపాగ్ని మఠాధిపతి ఇంట వీరప్పాయాచార్యుడు, వీరబ్రహ్మం అనే పేర్లతో సనాతన సాంప్రదాయాల నడుమ పెరుగుతూ ఉంటాడు ఆ బాలుడు. అతి చిన్న వయసులోనే సకల విద్యాపారంగతుడిగా అందరి మన్ననలను పొందుతాడు వీరబ్రహ్మం. అంతేకాదు, ఆ చిన్న వయసులోనే
చక్కగా కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఆ రకంగా వీరభోజాచార్యుడు వీరపాపమాంబల ఆలనా పాలనలో వీరబ్రహ్మం అల్లారు ముద్దుగా పాపాగ్ని మఠంలో పెరుగుతూ ఉంటాడు. అలా అతను తన యొక్క 10వ ఏటకు వచ్చేసరికి పాపాగ్ని మఠాధిపతి అయినటువంటి వీరభోజాచార్యుడు స్వర్గస్థులవుతారు. ఆ క్షణంలో పతి వియోగ దుఃఖాన్ని భరించలేక పతితో సహా సహగమనానికి సిద్ధపడుతుంది ధర్మపత్ని అయినటువంటి వీరపాపమాంబ. ఆ రోజుల్లో సతీ సహగమనం ఉన్నప్పటికీ ఆ సమయంలో పాపాగ్ని మఠ పెద్దలు అలాగే పండితులే కాకుండా ఊరి జనాలందరూ కూడా ఒక్కగానొక్క కొడుకును దిక్కులేనటువంటి పక్షులా చేయదగింది కాదని చెప్పి ఆమెను వారిస్తారు. ఆ తరువాత భర్తకు చేయవలసినటువంటి అపరక్రియలన్నింటినీ కూడా చక్కగా ముగించి తన కుమారుణ్ణి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటూ కాలక్రమంలో పతివియోగ దుఃఖాన్ని మర్చిపోతుంది వీరపాపమాంబ. అలా కాలక్రమంలో మరో 2 ఏళ్లు దొరికిపోతాయి. వీరబ్రహ్మానికి 12 ఏళ్ల వయసు వస్తుంది. అయితే ఆ వయసులో అతనికి మరింత జ్ఞానం సంపాదించడానికై దేశ సంచారం చేయాలనేటటువంటి కోరిక కలుగుతుంది. తనలో కలిగినటువంటి కోరికను తల్లికి తెలియపరిచి ఆశీర్వదించమంటూ అడుగుతాడు వీరబ్రహ్మం. కుమారుడి మాటలు విన్నటువంటి తర్వాత ఆ తల్లి నివ్వెరబోతుంది. అతని మాటలకు ఆమె కళ్ళల్లో బాధ వీచికలతో నిండిపోతాయి. ఆ తరువాత కాసేపటికి తేరుకొని, నాయనా కుమార, 12 ఏళ్లకే దేశ సంచారమా? నీకు ఈ బుద్ధి ఎలా కలిగిందిరా? ఇప్పుడు నీ తండ్రి పరమాత్ముని సన్నిధికి చేరుకున్నాడు, నువ్వేమో ఈ విధంగా దేశ సంచారం అంటున్నావు. నిన్నే ప్రాణంగా కళ్ళల్లో పెట్టుకొని మరీ నేను ఒంటరిగా బతుకుతూ ఉన్నాను, తెలిసిందే కదా. మఠాధిపత్యం స్వీకరించవలసినటువంటి నీవు ఇలా నీ తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరడం న్యాయమా నాయనా అంటూ పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారంతో శోకసంద్రంలో మునిగిపోతుంది వీరపాపమాంబ. ఆ విధంగా ఆమె భవబాంధాలపై పెంచుకున్నటువంటి తాపత్రయాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటాడు వీరబ్రహ్మం. ఆ సమయంలో ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేస్తాడు. ఈ దేహం అనేది ఆకాశం, గాలి, నీరు, అగ్ని, భూమి అనేటటువంటి 5 అంశాలతో చేయబడిందని, అలాగే సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం ఇత్యాది జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, అయితే వీటి ద్వారానే నేను అనేటటువంటి అహం పుడుతుందని తెలియజేస్తాడు వీరబ్రహ్మం. ఆ సందర్భంగానే పుట్టిందే బుద్ధి అనేది. అదే జీవిని నడిపిస్తుందని చెప్పి ఆ బుద్ధిని మాత్రం కర్మ నడిపిస్తుందని, అయితే దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మాత్రమే మోక్షాన్ని పొందుతారంటూ సూక్ష్మాన్ని బోధిస్తాడు. అనుబంధాలనేవి మోక్షానికి ఆటంకమంటూ, అందువలన దానిని వదలమంటూ తల్లికి హితవు చెబుతాడు. అంతేకాదు పిండోత్పత్తి గురించి, జీవి యొక్క జన్మ రహస్యాల గురించి చక్కగా చెబుతాడు. స్త్రీ పురుషుల సంభోగం ఒక పవిత్ర కార్యమని, ఆ క్రమంలో శుక్రశోణితంతో స్త్రీ గర్భధారణ గావించాక గర్భం ధరించినటువంటి ప్రతి నెలలో అలాగే కడుపులో శిశువు ప్రాణం పోసుకునే విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాడు. ఆ క్షణంలో వీరపాపమాంబకు ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మ సిద్ధాంతం గురించి వివరంగా తెలియజేసి ఆమెకు మాయతెరను తొలగించి లోక కళ్యాణార్థం దేశాటనకు బయలుదేరుతాడు వీరబ్రహ్మం. ఆ తరుణంలో తనను పెంచి పెద్ద చేసినటువంటి వీరపాపమాంబపై ప్రేమతో తన యొక్క దివ్యరూప దర్శనం చూసేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తాడు సాక్షాత్తు శ్రీహరి అంశ అయినటువంటి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆ విధంగా దేశ సంచారానికి బయలుదేరినటువంటి అతను దక్షిణాన శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం ఇలా ఎన్నో దివ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ అక్కడ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ హరిహరపురానికి చేరుకుంటాడు. అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో తపోదీక్ష వహించి సూర్యోపాసనుడై ఆనందంతో ఎంతో సంతోషంగా ఉంటాడు వీరబ్రహ్మం. అలా ఉండగా కలియుగ కైలాసంగా పేరుగాంచినటువంటి కాశీపట్నాన్ని విజయసింగు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆ విజయసింగు ఎన్ని సంపదలున్నా సంతాన భాగ్యం లేకపోవడంతో ఎప్పుడూ కూడా విచారం చెందుతూ ఉండేవాడు. సంతానం కోసం భార్యతో సహా ఎన్నో వ్రతాలు చేయడమే కాకుండా మరెన్నో తీర్థయాత్రలు చేసి వస్తాడు. అయినా అతని కోరిక మాత్రం ఫలించదు. చివరకు సంతానం కోసమై సతీ సమేతంగా కైలాసపతి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని నిత్యం కూడా సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పార్వతీ వల్లభుని యొక్క కృపతో విజయసింగు భార్య గర్భం దాలుస్తుంది. 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభదినమున ఈశ్వర సంభూతుడైనటువంటి 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ క్షణంలో ఆ యొక్క దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆ బాలుని రాకతో ఆ గృహం ఆనందాల హరివిలుగా మారుతుంది. తమను ఆ రకంగా ఆనంద సాగరంలో ముంచినటువంటి ఆ బాలుడకు ఆనందుడు అనేటటువంటి పేరు పెడతారు. ఇక కాలక్రమంలో ఆనందుడు ఆనంద సింగుగా పిలువబడతాడు. కొంతకాలం అయ్యాక గురుకులంలో సకల విద్యలు నేర్చుకుని తిరిగి స్వగృహానికి చేరుకుంటాడు. సకల విద్యాపారంగతుడైనటువంటి తమ కుమారుని చూసి సంతోషంతో పొంగిపోతారు ఆ దంపతులు. ఆ సందర్భంలో తన కుమారుడికి
చక్కగా క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నింటినీ కూడా నేర్పి వీరుడిగా తీర్చిదిద్దుతాడు విజయసింగ్. ఆ విధంగా కాలక్రమంలో ఆనంద్ సింగ్కు 18 సంవత్సరాల వయసు వస్తుంది. అటువంటి సమయంలో తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆస్థాన జ్యోతిష్కులను పిలిపించి అందుకు తగినటువంటి ముహూర్తం చూడమంటూ చెబుతాడు. అయితే సకల విద్యాపారంగతుడైనటువంటి ఆ ఆనంద్ సింగ్ జాతకం చూడగానే ఆశ్చర్యపోతారు ఆస్థాన జ్యోతిష్కులు. మహారాజా మన్నించండి, తమ కుమారుడి జాతకంలో ఏ విధంగా చూసినా కూడా అతనికి రాజయోగం అయితే కనిపించడం లేదు, కానీ భవిష్యత్తులో అతను ఒక గొప్ప యోగి అవుతాడు అని మహారాజుకు వినవిస్తారు ఆస్థాన జ్యోతిష్కులు. ఆ మాటలు విన్నటువంటి విజయసింగ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అని భావించి ఊరుకుంటాడు. అలా ఉండగా ఒకనాడు ఆనంద్ సింగ్ తన మిత్రులతో కలిసి అడవిలోకి వేటకు వెళ్తాడు. ఆ సమయంలో అడవిలో ఒక మడుగు దగ్గరకు ఒక ఆవు నీళ్లు తాగడానికి వస్తుంది. అయితే అంతవరకు మడుగు పక్కన పొదచాటును దాగి ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఆ ఆవును చంపడానికి అకస్మాత్తుగా దానిపైకి దూకుతుంది. అదే సమయంలో అటుగా వెళుతున్నటువంటి ఆ సంఘటనను చూస్తాడు ఆనంద్ సింగ్. వెంటనే ఆ ఆవును రక్షించాలనేటటువంటి ఆలోచనతో గురి చూసి మరి పెద్ద పులిపైకి బాణాన్ని ప్రయోగిస్తాడు. అయితే అతని దురదృష్టం కొద్దీ ఆ బాణం గురి తప్పి నేరుగా వెళ్ళి ఆ ఆవుకు తగులుతుంది. బాణం తగిలిన మరుక్షణంలో ఆ ఆవు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడుస్తుంది. ఆ దృశ్యం చూసి చలించినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారిగా ఉన్న చోటే కుప్పకూలిపోతాడు. గోహత్య చేసి పాపాన్ని మూటగట్టుకున్నానని దుఃఖిస్తూ ఉంటాడు. అయితే ఇది తెలియక జరిగినటువంటి తప్పిదం, మీకు ఎటువంటి దోషం అంటదు కాబట్టి తమరు దుఃఖించవలదంటూ తోడుగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఓదారుస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి రాజ్యానికి చేరుకుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విజయసింగ్ చాలా బాధపడతారు. తర్వాత తన కుమారుడు తెలియక చేసినటువంటి ఆ తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తం చెప్పమంటూ పండితులను కోరుకుంటాడు. ఆ సందర్భంగా మహారాజు యొక్క కోరికను మన్నించినటువంటి పండితులు శాస్త్రాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశోధిస్తారు. తర్వాత కొంతకాలం దేశ సంచారం చేసి దివ్యక్షేత్రాలను దర్శించి మహాపురుషులను దర్శిస్తే పాప పరిహారం అవుతుందని చెప్పి సలహా ఇస్తారు కొందరు పండితులు. ఆ విధంగా ఆనంద్ సింగ్ ఆనంద భైరవ యోగిగా మారి దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించి చివరిగా హరిహరపురానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక ఏకాంత ప్రదేశంలో యోగనిష్టలో మునిగి ఉన్నటువంటి యోగీంద్రుడు కనిపిస్తాడు. ఆ యొక్క దివ్య పురుషుడిని చూడగానే ఆనంద భైరవ యోగి మనసు అంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆ సమయంలో తను చేసినటువంటి గోహత్య పాపాన్ని ఆ యొక్క యోగీంద్రుడు ఖచ్చితంగా పోగొట్టగలుగుతాడని చెప్పి భావిస్తాడు. ఆ యొక్క దివ్య పురుషుని యోగనిష్టకు ఎటువంటి భంగం కలగకుండా అతని అమూల్యమైనటువంటి సందేశం కోసం వేచి చూస్తూ ఉంటాడు ఆ యొక్క భైరవ యోగి. ఆ విధంగా వీరబ్రహ్మం యోగనిష్ట నుండి మేల్కొని తన ఎదురుగా ఉన్నటువంటి ఆనంద భైరవ యోగిని చూసి చిన్నగా నవ్వుతాడు. ఆనంద, నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైనటువంటి నీవు కాశీ పట్టణాన ఆనంద సింగుగా జన్మించావు. అయినప్పటికీ మానవ జన్మ మాయలో నుండి బయటపడలేకపోతున్నావు. నీవు చేసినటువంటి గోహత్య అనేది అంతా భగవత్ సంకల్పం కాబట్టి నీవు బాధపడనవసరం లేదు. అయినా ఎవరు చేసినటువంటి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. నీవు ఈ జన్మ ఇక నీవు చాలించేటటువంటి అవసరం ఉంది. మరు జన్మలో మహమ్మదీయుని ఇంట సిద్ధుడిగా జన్మించు. నీ పాతకం వేడిపోతుంది. అంతవరకు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానంటూ అతని జన్మ వృత్తాంతం తెలియజేసి ఆనంద భైరవ యోగికి జ్ఞానబోధ చేస్తాడు వీరబ్రహ్మం. ఆ పుణ్యపురుషుని మాటలకు ఎంతో సంతోషించి అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆనంద భైరవ యోగి. ఆ సమయంలో అతనికి మహాశక్తివంతమైనటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి పంపిస్తాడు వీరబ్రహ్మం. తర్వాత కొద్ది రోజులకు హరిహరపురాన్ని విడిచిపెట్టి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లెకు చేరుకుంటాడు వీరబ్రహ్మం. బనగానపల్లె ఊరంతా తిరిగి ఆ రాత్రి ఆ గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ఇంటి అరుగుపైన నిద్రిస్తాడు అతను. తెల్లవారుజామున ఆ ఇంటి వీధి తలుపులు తెరిచినటువంటి ఆ ఇంటి ఇల్లాలు గరిమిరెడ్డి అచ్చమ్మకు వీధి అరుగుపైన నిద్రిస్తున్నటువంటి వీరబ్రహ్మం కనిపిస్తాడు. అతన్ని చూడగానే వందల ఆలమందలు కలిగినటువంటి అచ్చమ్మకు విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అతని ముఖం అపారమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ కనిపిస్తుంది ఆమెకు. ఎవరినైనా నువ్వు అంటూ వీరబ్రహ్మాన్ని నిద్రలేపుతూ ప్రశ్నిస్తుంది పరమభక్తురాలైనటువంటి అచ్చమ్మ. అమ్మా అచ్చమ్మ తల్లి, నాకు ఒక ఊరని కానీ పేరని కానీ లేవమ్మా. నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను. నాకు ఆవులు కాయమంటే కాస్తాను. ఆవులకు వచ్చేటటువంటి వ్యాధులకు వైద్యం చేయమంటే చేస్తాను. ఇక మీరు కనుక అనుమతిస్తే మీ ఇంట పశువుల కాపరిగా ఉంటానంటూ చిరునవ్వుతో చెబుతాడు. అతని మాటలకు ఆనందంగా అంగీకరిస్తుంది ఆలమందల యజమానురాలైనటువంటి అచ్చమ్మ. తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని అచ్చమ్మ అందించినటువంటి చద్దిమూటను భుజాన వేసుకొని ఉత్తర దిశలో ఉన్నటువంటి రవ్వలకొండ వైపు ఆవుల మందను తీసుకుపోతాడు వీరబ్రహ్మం.
అతని రాకతో ఎంతో పుణ్యం చేసుకున్నట్లుగా ఆ యొక్క రవ్వలకొండ కూడా మురిసిపోతూ ఉంటుంది. అక్కడ విశాలమైనటువంటి మైదానంలో ఆవుల మందను నిలిపి ఆ మంద చుట్టూ కూడా వృత్తాకారంతో ఒక కర్రతో వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక ఆకారం వచ్చే విధంగా గీత గీస్తాడు. తర్వాత కొండ దగ్గరలో ఉన్నటువంటి తాటి చెట్టు దగ్గరకు వచ్చి నిల్చుంటాడు వీరబ్రహ్మం. ఆ యొక్క దివ్య పురుషుడి ముఖంలో శ్రీహరిని దర్శించినటువంటి ఆ యొక్క తాళవృక్షం ఎంతో ఆనందంతో కిందికి వంగి వీరబ్రహ్మం పాదాలను తాకి నమస్కరిస్తుంది. ఆ తరుణంలో ఆ యొక్క తాళవృక్షం నుండి కొన్ని ఆకులను తెంచుకుంటాడు అతను. తన నుండి పత్రాలను సేకరించాక మరలా యథాప్రకారం ఆ యొక్క తాళవృక్షం లేచి నిలబడుతుంది. తర్వాత దగ్గరలో లభించినటువంటి పెద్ద గులజారి ముళ్ళను గంటంగా ఉపయోగించుకునేందుకు సేకరించి రవ్వలకొండలో ఉన్నటువంటి గుహలోపలకు వెళ్తాడు వీరబ్రహ్మం. ఆ గుహలోపల గులజారి ముళ్ళు సహాయంతో తాళపత్రాలపై కాలజ్ఞానం రాయడానికి శ్రీకారం చుడతాడు. సాయంకాలం వేలవుతుంది. గుహలో నుండి బయటకు వస్తాడు వీరబ్రహ్మం. ఆ సమయంలో ఆవుల మంద విశ్రాంతిగా పడుకొని అతను చుట్టూ గీసినటువంటి గీత లోపలే ఉండుంటాయి. వాటిని తీసుకొని ఇంటి వైపు దారి తీస్తాడు. ఇక ఇంటికి చేరినటువంటి ఆవుల మందను లెక్కించుకుంటుంది అచ్చమ్మ. అలాగే వీరబ్రహ్మం మేపుకు వచ్చినటువంటి ఆ యొక్క ఆవుల కడుపులు నిండుగా ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆవుల మందను మేత కోసం రవ్వలకొండకు తీసుకుని వెళ్ళేవాడు వీరబ్రహ్మం. అలా రవ్వలకొండ గుహలోని 3 సంవత్సరాల పాటు కాలజ్ఞాన రచన కూడా సాగిస్తాడు. కాలజ్ఞానం అంటే కాలానికి అనుగుణంగా తెలుసుకున్నటువంటి జ్ఞానం. అంటే త్రికాలాల్లో జరిగినటువంటి అలాగే జరుగుతున్నటువంటి జరగబోయేటటువంటి విషయాలను ఒక అంచనా వేసి భవిష్యత్తును దివ్య దృష్టితో చూసి నిర్ణీత కాలంలో ఇలా జరుగుతుంది అని చెప్పడం అన్నమాట. అలా ఒకనాడు బనగానపల్లి గ్రామస్తులు కొందరు ఆ యొక్క రవ్వలకొండ మీదుగా పక్క గ్రామానికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆవుల మందను చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఆ యొక్క ఆవుల మందను తోలుకు వచ్చినటువంటి వీరబ్రహ్మం కోసం చుట్టుపక్కలంతా కూడా చూస్తారు. అయితే ఆ రవ్వలకొండ గుహలో ఉన్నటువంటి అతను ఆ గ్రామస్తులకు ఏమాత్రం కనిపించలేదు. ఇక వాస్తవానికి ఆ రవ్వలకొండ చుట్టూ కూడా మహారణ్యంగా ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళు ఏ క్రూర జంతువో ఒంటరిగా ఉన్నటువంటి ఈ వీరబ్రహ్మాన్ని చంపుంటుందిలే అని చెప్పి అనుకుని అక్కడ ఉన్నటువంటి ఆవుల మందను అచ్చమ్మకు అప్పగించాలని చెప్పి వాటిని వదిలేస్తారు. కానీ ఆ ఆవుల మందలో నుండి ఒక్క ఆవు కూడా వీరబ్రహ్మం గీసినటువంటి గీతను దాటి బయటకు అడుగు పెట్టడం లేదు. ఆ క్షణంలో గ్రామస్తులు కూడా ఆశ్చర్యంగా ఆ గీతను దాటి లోపలికి కూడా అడుగు వేయలేకపోయారు. తర్వాత లోపలికి అడిగేస్తారు. మరుక్షణంలో చుట్టూ చిక్కని చీకటి అలుముకున్నట్లుగా వాళ్ళకి ఏమీ కూడా కనిపించదు. పైగా ఆవులు కొమ్ములు విదిలిస్తూ వాళ్ళపైకి విరుచుకు పడతాయి. ఆ ఆవులు దాటికి బయటకు వచ్చి పడతారు వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో మునుపటిలా యథావిధిగా వాళ్లకు చూపొచ్చి మరలా కళ్ళు కనిపిస్తాయి. జరిగినటువంటి ఆ సంఘటనకు ఆశ్చర్యపోతారు గ్రామస్తులు. అంతేకాదు ఆ నిమిషంలో కాస్త భయపడిపోతారు. ఆ విషయాన్ని తొందరగా ఆ యొక్క ఆవుల యజమానురాలైనటువంటి అచ్చమ్మకు చెప్పాలని చెప్పి బనగానపల్లి గ్రామం వైపు అడుగులు వేస్తారు వాళ్ళందరూ. అలా రవ్వలకొండ దగ్గర జరిగినటువంటి సంఘటన అంతా కూడా అచ్చమ్మకు పూసగుచ్చినట్లుగా వివరిస్తారు ఆ గ్రామస్తులు. వాళ్ళు చెప్పింది విని చెప్పలేనంత ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ. అయితే ఆ సంఘటన గురించి మొదట వాళ్ళు చెప్పినప్పుడు అంతగా నమ్మలేకపోయినా తరువాత గ్రామస్తులు ఖచ్చితంగా చెబుతూ ఉండడంతో ఆ విషయాన్ని తానే స్వయంగా చూసి నిర్ధారించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అలా మరుసటి రోజు ఉదయం రహస్యంగా రవ్వలకొండకు బయలుదేరుతుంది. అక్కడ వీరబ్రహ్మం ఆవుల మంద చుట్టూ గీత గీయడం, తాళ చెట్టు వంగి లేవడం, తరువాత అతను ఆ రవ్వలకొండ గుహలోపలికి ప్రవేశించడాన్నంతా కూడా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తుంది. ఆ క్షణంలో వీరబ్రహ్మం అలా వెళ్ళడంతో అచ్చమ్మ ఎంతో ఆశ్చర్యంతో గుహలోపలికి వెళ్ళింది అచ్చమ్మ. ఆ తర్వాత ఆ రవ్వలకొండ గుహ ఎప్పుడూ కూడా పట్టపగలు సైతం గాఢాంధకారంలో మునిగి ఉండి చూసేందుకు భయం గొలుపుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఆ గుహలో 1000 పడగలెత్తి ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా ఆ యొక్క ఆదిశేషుని పడగలపై వెలుగులు విరజిమ్ముతున్నటువంటి నాగమనుల యొక్క కాంతి పుంజాలతో తాటాకుల గ్రంథంపై గుండెజారి ముళ్ళుతో భవిష్యత్ కాలజ్ఞాన రచన చేస్తున్నటువంటి సాక్షాత్తు శ్రీహరిని సందర్శనం చేసుకుంటుంది అచ్చమ్మ. ఆ విధంగా ఆ సమయంలో ఆమె ఆనందంతో పరవశురాలైపోతుంది. ఆ తర్వాత అక్కడి నుండి భగవత్ స్వరూపుడైనటువంటి వీరబ్రహ్మం గారిని ఆటంకం కలిగించకూడదని చెప్పి భావించి భక్తితో అతన్ని నమస్కరించి వదల్లేక వెనుతిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అలా ఇంటికి చేరినటువంటి ఆమె వీరబ్రహ్మం గారి రాక కోసం చూస్తూ ఉంటుంది. సాయంత్రం వేళ ఆవుల మందం తోలుకొని ఎప్పటిలాగే ఇంటికి వస్తాడు వీరబ్రహ్మం. అతని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి అచ్చమ్మ సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి వీరబ్రహ్మం గారి కాళ్లపై పడి తెలియక ఏదైనా తప్పులు చేస్తే క్షమించమంటూ వేడుకుంటుంది. ఆ క్షణంలో చిరునవ్వు
చిరునవ్వుతో ఆమె వైపు చూసి పరమభక్తురాలైనటువంటి అచ్చమ్మకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు వీరబ్రహ్మం గారు. ఆ తర్వాత ఆమె కోరిక మేరకు ఆ దంపతులిరువురికి పుణ్యతీర్థమైనటువంటి యాగంటి కొండపైన కాలజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఆ తరువాత ఆ సమయంలో మిగతా భక్తులు కూడా వారిని అనుసరించి కాలజ్ఞాన ముచ్చట్లన్నీ వినడం వలన ఆ యాగంటి కొండకు ముచ్చట్ల కొండ అనేటటువంటి పేరు కూడా వచ్చింది. తన పూర్వజన్మ వృత్తి సుకృతం వలన ఈ జన్మలో వీరబ్రహ్మం లాంటి పుణ్యపురుషుని దర్శన భాగ్యం కలగడంతో ఆమె ఎంతో ఆనందం చెందుతుంది. ఇక ఆ తరువాత వీరబ్రహ్మం గారి దగ్గర గురోపదేశం కూడా పొందుతుంది అచ్చమ్మ. తరువాత ఆ బనగానపల్లిలో నిత్య యోగాసనాల తపోచర్యల కోసం ఏకాంతవాసంగా ఒక మఠాన్ని వీరబ్రహ్మం గారికి నిర్మించిస్తుంది. ఆ మఠంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు వీరబ్రహ్మం గారు. అటువంటి తరుణంలో ఒకనాడు వీరబ్రహ్మం గారికి సేవ చేస్తూ గుడ్డివాడైనటువంటి తన కుమారుడు బ్రహ్మానందరెడ్డికి చూపు వచ్చే విధంగా అనుగ్రహించమంటూ వేడుకుంటుంది అచ్చమ్మ. ఆ సమయంలో ఆమె కోరికను మన్నించి బ్రహ్మానందరెడ్డి తాలూకు పూర్వజన్మ వృత్తాంతాన్ని తన యొక్క దివ్య దృష్టితో దర్శిస్తాడు. తల్లి అచ్చమ్మ, నీ కుమారుడు గత జన్మలో పుణ్యాత్మురాలైనటువంటి తన భార్య కనుగుడ్లను వేళ్లతో పొడిచి ఆమెను అంధురాలను చేశాడు. ఆనాటి పాప ఫలితం కారణంగా ఈ జన్మలో గుడ్డివాడిగా జన్మించి ఈ విధంగా పాపాన్ని అనుభవిస్తున్నాడు. కర్మఫలం ఎంతటి వారికైనా అనుభవించక తప్పదు కదా. అయితే నీ వంటి పుణ్యాత్మురాలు గర్భాన జన్మించినందువలన నీ కుమారుడి కర్మఫలం తీరిపోయింది అంటూ బ్రహ్మానందరెడ్డి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆమెకు సవివరంగా తెలియజేస్తాడు. అది విన్నటువంటి ఆ యొక్క పుణ్యపురుషుని పాదాలను తాకుతుంది అచ్చమ్మ. తర్వాత బ్రహ్మానందరెడ్డి కన్నులను తన యొక్క అమృత హస్తాలతో తాగుతాడు వీరబ్రహ్మం గారు. మరుక్షణమే గుడ్డివాడైనటువంటి అతనికి చూపు వస్తుంది. ఆ సమయంలో తనకు చూపు వచ్చినటువంటి సందర్భంగా ఆనంద తాండవం చేస్తాడు బ్రహ్మానందరెడ్డి. తర్వాత వీరబ్రహ్మం పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి ధన్యుడవుతాడు. తనకు చూపును ప్రసాదించినటువంటి ఆ పుణ్యపురుషుణ్ణి మహత్యాలను చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతంగా ప్రచారం చేస్తాడు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరకు బనగానపల్లి నవాబు గారి చెవులకు చేరుకుంటుంది. వీరబ్రహ్మం గారి మహత్యాల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నా వాస్తవానికి నవాబుకు మాత్రం సరైనటువంటి నమ్మకం కలగలేదు. అందుకే అతను మహిమాన్వితుడో లేదంటే కాదో అని చెప్పి స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకొని వీరబ్రహ్మం గారిని తన యొక్క దర్బారుకు పిలిపిస్తాడు. నవాబు గారి ఆహ్వానాన్ని మన్నించి దర్బారుకు వెళ్తాడు వీరబ్రహ్మం గారు. వచ్చినటువంటి వీరబ్రహ్మం గారికి స్వాగతం పలుకుతాడు. తర్వాత వీరబ్రహ్మం గారికి పాద్యాదులు ఇచ్చి తన ఇంట ఆతిథ్యం స్వీకరించమంటూ కోరుకుంటాడు. ఇక అతని కోరికను చిరునవ్వుతో మన్నిస్తాడు వీరబ్రహ్మం గారు. ఆ సమయంలో వీరబ్రహ్మం గారి మహిమలను పరీక్షింపతలిచి ఒక వెండి పళ్ళెంలో మత్స్య మాంసాహార పదార్థాల నుంచి ఆ యొక్క పదార్థాలపై వస్త్రాన్ని కప్పి అతనికి భోజనం ఏర్పాటు చేస్తాడు నవాబు. అతని అజ్ఞానానికి మనసులోనే నవ్వుకుంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. తర్వాత ఆ సేవకుడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వెండి పళ్ళెంపై కమండలంలో నీటిని చేతిలోకి తీసుకొని చల్లుతాడు. ఆ తరువాత వీరబ్రహ్మం గారి కోరికపై ఆ యొక్క వెండి పళ్ళెంపై ఉన్నటువంటి వస్త్రాన్ని తీస్తాడు సేవకుడు. పళ్ళెంలో ఉండవలసినటువంటి మత్స్య మాంసాహార పదార్థాలన్నీ కూడా మధుర ఫలాలుగా మారిపోతాయి. వీరబ్రహ్మం గారి మహిమకు దర్బార్లో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా ఆ సన్నివేశాన్ని చూసినటువంటి నవాబుకు కళ్ళు చుట్టూ కమ్మేసినటువంటి అజ్ఞానపు పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ సన్నివేశం తర్వాత వీరబ్రహ్మం గారి మహత్యంపై అపారమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అతనికి తన తప్పు తెలుసుకొని మన్నించమంటూ వేడుకుంటాడు. ఆ సందర్భంగా బనగానపల్లి నవాబును తన యొక్క కృపాకటాక్షాలతో అనుగ్రహిస్తాడు వీరబ్రహ్మం గారు. అల్పుడునైనటువంటి తనకు జ్ఞానబోధ చేయమంటూ నవాబు అడుగగా ఒక విచిత్రమైనటువంటి ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఈత చెట్టు 7-8 సంవత్సరాలుండి తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలుకొని దేశంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ యొక్క దాతృనామ సంవత్సరంలో అనేక ఊర్లలో రూపాయికి చిటికెడు బియ్యం అమ్ముతారు. అలాంటి సమయంలో జనులందరూ కూడా అరిచి చేస్తారు. అలాగే కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఒక్కరు కూడా మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయినటువంటి ఆవుల మందలో ఒక్క ఆవు కూడా కనపడదు. అంతేకాదు బనగానపల్లిలో నవాబు పాలన కూడా ఆదాయం లేక క్రమక్రమంగా అంతరించిపోతుంది అంటూ అతని జ్ఞానబోధ చేసి శిక్షుడిగా తనని స్వీకరిస్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆ సందర్భంలో 70 ఎకరాల భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసిందిగా వీరబ్రహ్మం గారిని కోరాడు బనగానపల్లి నవాబు. అలా ఆ తరువాత ఆ యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా వెంటబెట్టుకుని వెళ్ళి రవలకొండ గుహలో తాను రచించి ఉంచినటువంటి తాళపత్ర కాలజ్ఞాన గ్రంథాలన్నింటినీ కూడా పల్లకిలో పెట్టించి గ్రామం నడిబొడ్డుకు తీసుకొని వచ్చారు వీరబ్రహ్మేంద్రం గారు. అక్కడ ఒక పాత్ర త్రవ్వించి
అందులో తాను రచించినటువంటి కాలజ్ఞాన గ్రంథాలలో 3 భాగాలను స్థాపితం చేసి ఒక భాగాన్ని తన వద్దే ఉంచుకుంటారు. అలాగే ఆ యొక్క పాతర పైన ఒక చింత చెట్టును నాటి, "ఓ బనగానపల్లె ప్రజలారా, మీ గ్రామానికి ఏదైనా ప్రమాదం రాబోతున్నప్పుడు ఈ యొక్క చింత చెట్టు 2 కొమ్మల మధ్య నుంచి చీము నెత్తురు కారుతుంది. ఆ సమయంలో మీరు మహా నైవేద్యం చేసి ఈ చెట్టును పూజించండి. అప్పుడు మీకంతా కూడా శుభం చేకూరి ఈ యొక్క చీము నెత్తురు ఈ యొక్క ద్రవాలన్నీ కూడా క్రమంగా పసుపు కుంకుమలుగా మార్పు చెందుతుంది. అలాగే నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చే ముందర ఈ యొక్క చింత చెట్టుకు చామంతి పూలు పోస్తాయి. అంతవరకు ఈ యొక్క కాలజ్ఞానాన్ని ఎవరూ కూడా తాకలేరు. ఇది మీ గ్రామస్తులకు నేను ఇస్తున్నటువంటి వరం" అంటూ బనగానపల్లె గ్రామస్తులకు తెలియజేస్తాడు వీరబ్రహ్మం గారు. ఆ విధంగా అమృతతుల్యమైనటువంటి స్వామివారు చెప్పినటువంటి మాటలన్నిటికీ కూడా ఎంతో సంతోషిస్తారు బనగానపల్లె వాసులు. ఈరోజు ఈ వీడియో ద్వారా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో కొంత భాగం అయితే తెలుసుకున్నామండి. మరొక వివరణతో మరలా స్వామివారి యొక్క చరిత్రలో ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.